వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఆల్రెడీ 3 రాజధానులకు సంబంధించి నిన్న ఒక ఎదురు దెబ్బ తగిలింది, మనందరికీ తెలుసు. దాని మీద జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది హైకోర్టు తీర్పు మీద. ఇదే సమయంలో ఈరోజు కూడా ఏదైతే R5 జోన్లో జగన్మోహన్ రెడ్డి ఇళ్ళు పట్టాలు ఇవ్వాలి అనుకున్నాడో దాని మీద కూడా జోక్యం చేసుకునేందుకు మరొకసారి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ రెండు కూడా ఏప్రిల్కు వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు అన్నిటికీ మించి అంతకంటే పెద్ద ఎదురు దెబ్బ సుప్రీంకోర్టులో మరొకటి తగిలింది. అదే భారతీ సిమెంట్కు సంబంధించిన కేసులో తగిలింది. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో భారతీ సిమెంట్ మీద కూడా అప్పట్లో అయితే ఎంక్వైరీలు జరిగాయి. సిబిఐతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దీని మీద క్షుణ్ణంగా విచారణ చేసి అప్పుడు ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం మనందరికీ తెలిసిందే. దానిలో కొన్ని ఆధారాలతో కోర్టులో నిరూపించిన ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేసిందంటే భారతీ సిమెంట్కి చెందిన 150 కోట్ల రూపాయల ఎఫ్డిఐలను అయితే నాడు సీజ్ చేయడం జరిగింది, అంటే జప్తు చేయడం జరిగింది. దాని మీద అప్పుడు ఈ జప్తు మీద ఆ భారతీ సిమెంట్స్ తరపున లేదా జగన్మోహన్ రెడ్డి తరపున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. తెలంగాణ హైకోర్టులో ఆ విచారణ జరిగిన అనంతరం బ్యాంకు షూరిటీలను పెట్టుకుని ఆ ఎఫ్డిఐలను రిలీజ్ చేయాలని చెప్పి గతంలో తెలంగాణ హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు అందరూ కూడా ఇది భారతీ సిమెంట్ సాధించిన విజయమనో లేకపోతే అవినీతి అక్రమాస్తుల కేసులో వాడి పాత్ర లేదని తేలిపోయిందని చెప్పి అప్పట్లో వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు. కాకపోతే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీన్ని వదిలిపెట్ల ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆధారాలన్నీ కూడా ముందు పెట్టింది. జరిగిన అవినీతి ఇది, అందుకని ఈ ఆధారాలు ఉన్నాయి కాబట్టే మేము ఇంత ఆస్తిని జప్తు చేశాం. బట్ తెలంగాణ హైకోర్టు దాన్ని రిలీజ్ చేయమని ఆదేశాలు ఇచ్చింది. దీని మీద మీరు వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలి, ఎట్టి పరిస్థితిలో ఈ నిధులు రిలీజ్ చేయడం కుదరదు, దీనికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బలమైన వాదనలు వినిపిస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని సమర్థిస్తూ ఈరోజు సుప్రీంకోర్టు ఒక సంచలన ఆదేశాన్ని అయితే వెలువడించింది. మళ్ళీ ఒకసారి దీన్ని పునఃపరిశీలించాలని చెప్పి తెలంగాణ హైకోర్టుకి ఆదేశాలు జారీ చేసింది. అంటే దాదాపుగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పు పట్టింది, అలాంటి తీర్పు ఇచ్చి ఉండకూడదనే ఒక అభిప్రాయాన్ని అయితే సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. దీంతో మరొకసారి దీనికి సంబంధించి విచారణ చేయాలని చెప్పి తెలంగాణ హైకోర్టును ఆదేశించడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. ఇప్పటికే ఈ తెలంగాణ హైకోర్టులో మనం విజయం సాధించాం కాబట్టి రేపో మోపో కేసులు కూడా కొట్టేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించాడు. బట్ సుప్రీంకోర్టు ఏమంది, తెలంగాణ ఆదేశాలను తప్పుపట్టడమే కాకుండా దీన్ని తిరిగి పునఃపరిశీలించాలని చెప్పి ఒక స్పష్టమైన ఆదేశాన్ని ఇవ్వడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి దిక్కుతోచిన పరిస్థితి. మరొక్కసారి దాదాపు 10 ఏళ్ల క్రితం ఈ కేసులేమి తాజాగా వేసినవి కాదు, అలాగని ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళింది పోనీ రైతులో లేకపోతే తెలుగుదేశం పార్టీ నేతలో లేకపోతే ఇంకొకళ్ళో కాదు. ఎవరు వెళ్ళారు ఈ కేసు మీద సుప్రీంకోర్టుకి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే వెళ్ళింది. అంటే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇందులో వాస్తవం ఉంది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు చెల్లుబాటు కావు అనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టుకి వెళ్ళి బలమైన వాదనలు వినిపించింది. దీంతో సుప్రీంకోర్టు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ వాదనలతో ఏకీభవించి ఈరోజు తెలంగాణ హైకోర్టుకి మరొకసారి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నిన్నటి వరకు విజయంగా భావించారు, ఏదైతే భావించారో ఇప్పుడు మరొకసారి వారికి మింగుడు పడని అంశంగా మారింది. 10 ఏళ్ల క్రితం ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు ఉన్నాయో మరొకసారి వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తు కేసులకు సంబంధించి ఇంకొక 3-4 నెలల్లో విచారణకు వచ్చే అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ఆ వాయిదాల మీద తప్పించు తిరిగాడు, మనందరికీ తెలుసు. 3000 పైచులకు వాయిదాలు తీసుకున్నాడని చెప్పి ఆల్రెడీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో కూడా ఒక పిటిషన్ వేశాడు, మనందరికీ తెలిసిన విషయమే. అంటే వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ కేసు ముందుకు నడవకుండా జగన్మోహన్ రెడ్డి నెట్టుకుంటూ వచ్చాడు. బట్ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానివ్వండి, సిబిఐ కానివ్వండి చాలా బలంగా ఆ కేసు మీద అయితే పోరాడుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విజయం సాధించిందని చెప్పొచ్చు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రస్తుతానికైతే ఆగినట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆస్తులను విడుదల చేయాలి అన్న ఏదైతే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఉన్నాయో దానికి అవసరం లేదు, ప్రస్తుతానికి విడుదల చేయాల్సిన అవసరం లేదు, దీన్ని మరొకసారి పునఃపరిశీలించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. అంటే ప్రస్తుతానికి ఆ నిధులను 150 కోట్ల ఎఫ్డిఐలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విడుదల చేసే అవకాశమే లేదు. వాళ్ళు విడుదల చేయకుండానే సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. దీంతో మరొకసారి ఈ కేసులన్నీ కూడా వెలుగులోకి రావడంతో జగన్మోహన్ రెడ్డికి అతి భారీ షాక్గా చెప్పొచ్చు. ఆల్రెడీ ఇప్పటికే రాజకీయంగా అమరావతికి సంబంధించి అనేక కోర్టు ఎదురు దెబ్బలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పి ముచ్చటగా
కట్టుకున్న ప్యాలెస్లో కూడా అడుగు పెట్టలేని పరిస్థితి. ఇంకో పక్క పేదలకు భూమి పేరుతో R51 ధ్వంసం చేయాలనుకున్న జగన్మోహన్ రెడ్డి కూడా సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. ఆ రెండింటిని కూడా ఏప్రిల్కు వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు అన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కేసులు, ఇవి ఎవరు కూడా మనం వెళ్ళి వేసిన కేసులు కాదు. ఇప్పుడు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఎవరో వ్యక్తి దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులన్నీ కూడా మరొకసారి వెలుగులోకి రావడంతో, అంటే ఎన్నికలు ఇంకా 2 నెలలు ఉన్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ కోలుకోకుండా తగులుతున్నాయి. ఇది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని చెప్పి వైసీపీ శ్రేణులు అయితే తీవ్ర ఉత్కంఠ ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద స్వయంగా ఆ పార్టీ ఎంపీనే సుప్రీంకోర్టులో 2 కేసులు వేసి ఉంచారు. ఒకటి, ఈ కేసును తెలంగాణ హైకోర్టు నుంచి, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసును తెలంగాణ హైకోర్టు నుంచి బదిలీ చేయాలని ఒక పిటిషన్ వేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి బెయిలే రద్దు చేయాలని చెప్పి మరొక పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఈ పిటిషన్లు కూడా వచ్చే నెలలో కూడా కొన్ని విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇక హరిరామ జోగయ్య కూడా తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసును వచ్చే ఎన్నికలలోపు తేల్చాలి. ఎందుకంటే ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. ఆయన ప్రజలు ఎన్నుకోవాలా వద్దా అనేది తెలియాలంటే ఆయన అవినీతి పరుడా నిజాయితీ పరుడా అనేది ప్రజలకు తెలియాలి. అలా తెలియాలంటే తక్షణమే విచారణ చేసి ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో ఒక కేసు కూడా వేయడం జరిగింది. అలాగే రఘురామకృష్ణరాజు హైకోర్టులో కూడా ఒక కేసు వేశాడు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అనేక అవకతవకలు జరిగాయని చెప్పి అన్ని ఆధారాలతో కలిపి ఒక పిటిషన్ వేస్తే దాదాపు 20 మందికి పైగా అధికారులకును జగన్మోహన్ రెడ్డికి కూడా హైకోర్టు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. సో ఇలా కోర్టు కేసులతో జగన్మోహన్ రెడ్డి నిండా మునిగిపోయాడు. తాజాగా అవినీతి అక్రమాస్తుల కేసు కూడా తెర మీదకి రావడంతో మరొకసారి జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాస్తులు చర్చకు వచ్చాయి. ఇప్పటి వరకు కేవలం అమరావతి గురించి లేదా ఇంకో దాని గురించి మాత్రమే చర్చించుకునే ప్రజలు ఎప్పుడైతే ఇప్పుడు సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుపట్టిందో, మరొకసారి పునఃపరిశీలించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిందో, దీంతో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణకు సంబంధించిన వివరాలన్నీ కూడా మరొకసారి ప్రజల్లోకి చర్చలోకి రావడం అనేది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డికి తీవ్ర ఆటంకంగా మారింది. వాస్తవానికి ఇప్పటి వరకు తన ఆస్తులకు సంబంధించిన విషయాలు బయటకు రాకుండా ఉండడం కోసమే అనేక డైవర్షన్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. బట్ ఎన్నికల సమయంలో డైవర్ట్ చేసే అవకాశమే లేదు. పైగా ఎన్నికల సమయంలో ఇలాంటివి కన్నా బయటకు వస్తే అవి ప్రజల మెదడులో కొంచెం ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంది. ఈలోపు ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా ఆ ప్రభావం కూడా పడుతుంది. జగన్మోహన్ రెడ్డి మనకు తెలుసు దాదాపుగా 43,000 కోట్ల రూపాయల అవినీతి అక్రమాస్తుల కేసులో దోషిగా ఉన్నాడు. నేటికి దానికి సంబంధించిన విచారణలు సాగుతూనే ఉన్నాయి. బట్ 3,000కు పైచిలకు వాయిదాలు తీసుకుని కేసులకు వెళ్లకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దాని మీదే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. పిటిషన్ యాక్సెప్ట్ చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డికి సిబిఐకి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది గతంలో సుప్రీంకోర్టు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు మరొకసారి పునఃపరిశీలనకు వచ్చిన నేపథ్యంలో ఈ పునఃపరిశీలనలో ఈసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు సమర్థిస్తే అది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద షాక్గా చెప్పొచ్చు. ప్రస్తుతానికి పునఃపరిశీలించమని మాత్రమే చెప్పారు. ఎఫ్డిఐలను విడుదలను మాత్రం అడ్డుకుంది సుప్రీంకోర్టు. కానీ ఒకవేళ తెలంగాణ హైకోర్టులో పునఃపరిశీలనలో అది తప్పే, జప్తు చేయటం అనేది సక్రమమే, ఆస్తుల అక్రమాలకు సంబంధించి జప్తు చేసే అధికారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఉంది అని చెప్పి తెలంగాణ హైకోర్టు మరొకసారి ఈసారి భావిస్తే మాత్రం అది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద షాక్గా చెప్పుకోవచ్చు. ఎన్నికలు 3 నెలలు కూడా లేని నేపథ్యంలో ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు రావడం అనేది వైసీపీ నేతల్లో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డిలో కానీ మింగుడు పడని అంశం. ముఖ్యంగా భారతీ సిమెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి పేరు మీద నడుస్తున్నది. పూర్తిగా దాని వ్యవహారాలన్నీ కూడా ఆవిడే చూసుకుంటున్నారు. సో గతంలో ఏదైతే సూట్ కేస్ కంపెనీలను సృష్టించి కంపెనీలు పెట్టారని మాట్లాడుకున్నామో అందులో భారతీ సిమెంట్ కూడా ఉంది. సాక్షితో పాటు భారతీ సిమెంట్ కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే దాని మీద కేసులు అయితే వేయటం జరిగింది. ఇప్పటికీ ఆ కేసులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఏది ఏమైనా సుప్రీంకోర్టు షాక్తో జగన్మోహన్ రెడ్డికి తేరుకోలేని అంశంగా చెప్పుకోవచ్చు. దెబ్బ మీద దెబ్బ తగులటంతో జగన్మోహన్ రెడ్డి మరింత బెంబేలెత్తిపోయే అవకాశం ఉంది. మరి దీన్ని కోర్టుల్లో ఏ విధంగా ఎదుర్కొంటాడు, తెలంగాణ హైకోర్టు దీన్ని విచారించి ఎటువంటి తీర్పునిస్తుంది అనేది మాత్రం వేచి చూడాలి.